ఇక మీరు ఎన్ని కథల పడ్డా ఎటువంటి వేషాలు వేసినా ప్రతి ఇంటికి మాత్రం భూతం తప్పకుండా వస్తుందట. భూతము ఇంటికి వచ్చుడేంది ఏం కథ అనుకుంటుర్రా? గీనే ఉంది మరి అసలైన కిటుకు. ఆ భూతము ఏ రకంగా ఏ రూపంలో వస్తుందంటే ఇగో గీ రూపంలో అన్నట. చూడు ఒకసారి. గాషారం చాలకపోతే దేవుడు గాడి కాళ్ళు పట్టుకున్నాడు, కానీ మీరైతే ఎక్కడ ఏం పొద్దు ఒక్క కండు నెత్తికెక్కి బాగా పొగరు పైకి అసలు ఏం చేయాలి ఎట్ట చేయాలన్న సోయి కూడా లేకుండా నన్నే అంటే నేను భూతాన్ని మీ దగ్గర తీసుకొచ్చుకుంటారు, మీ కడుపులో పంపించుకుంటారు, రకరకాలుగా నన్ను వాడుకుంటారు. కాబట్టి నేను మీ ఇంట్లో తిష్ట వేసి ఉన్నా, ఏదో ఒక రోజు మీ పానానికి 30 కూర్చుంటున్నా, అంటే ఏదో ఒక రోజు ఇంకా మీ పానాన్ని గంగల కలిపే కాడికి తీసుకుపోతున్నా అనే ముచ్చట మాత్రం మీరు అర్థం చేసుకుంటలేరు. ఎందుకు? నేను భూతాన్ని అన్న ముచ్చట మీరు మర్చిపోయారు కనుక. అందుకనే నేను భూతాన్ని, నేను దయ్యాన్ని, నేను మాయ చేస్తా. ఆ రకంగా నన్ను అర్థం చేసుకుంటలేరు. కాబట్టి ఈ రకంగా నేను మీకు చెప్పుకొస్తున్నా అనేది మరి ప్లాస్టిక్ సంచులతోటి ఏదేదో కథ నడిపిస్తుండు, ఏదేదో చెప్పుకొస్తుండు. అసలు ఏంది ఈ ప్లాస్టిక్ సంగతి ఏంది? ఈ ప్లాస్టిక్ కథ మాత్రం ఏందో ఒక్కసారి ఇంటే కానీ అర్థం కాదు. అయినారా మీరు ఉన్నానని మీ ఇంట్లో ప్రతి వస్తువుగా నన్నే వాడుతున్నారు. మీ చేతిలో ప్రతి నిమిషం నన్ను వదలకుండా పెద్దలు మరియు పిల్లలు కూడా నిత్యం వాడుతున్నారు. కానీ మీకు తెలియని సంగతి ఏమిటంటే నేను మిమ్మలను కబళించడానికి వచ్చిన ప్లాస్టిక్ భూతాన్ని నన్ను వాడుకొని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారు. కానీ నేను మట్టిలో కలవను, నీటిలో కరగను. నన్ను కాల్చిన గాలి ద్వారా మీ ఊపిరితిత్తులలో తిష్ట వేశాను. వేడి ఆహార పదార్థాలు, అన్నం, కూరలు, సాంబారు, టీ, కాఫీ ప్లాస్టిక్ కవర్లలో తీసుకువెళ్ళి ఆహారంతో పాటు నన్ను కూడా తింటున్నారు. ప్లాస్టిక్ కవర్ల ద్వారా మీ పంట పొలాలలో వ్యాపించి ఉన్నాను. అక్కడ